వైసీపీ హయాంలో ఆడుదామ ఆంధ్రలో ఎంత స్కామ్ జరిగిందో అందరికీ తెలుసన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. 3000 పేజీల రిపోర్ట్ వచ్చిందంటేనే ఎంతమంది పేద క్రీడాకారుల పొట్ట కొట్టారో అర్థం చేసుకోవచ్చన్నారు. బాధ్యులకు తప్పకుండా శిక్ష పడుతుందంటున్న రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ఆడుదాం ఆంధ్ర విజిలెన్స్ రిపోర్టు ఇతర అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ప్రధానంగా ఆడుదాం ఆంధ్ర విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. దీన్ని ఏ రకంగా చూస్తారు? ఏ రకమైన స్కామ్ ఇందులో జరిగింది? ముఖ్యంగా ఇంకా విజిలెన్స్ రిపోర్ట్ అనేది బహిర్గతం కాలేదండి. ఇది నిష్పక్షపాతంగా గత ప్రభుత్వంలో ఎవరైతే ప్రమేయం ఉందో వారిపై నేను ముందే చెప్పినట్టు ఎక్కడ ఏ విధమైన పొరపాట్లు ఎవరు చేసినా కూడా అధికారులు కానీ రాజకీయ గణానికి చెందిన వాళ్ళైనా శిక్షింపబడాలని మంచి ఉద్దేశంతో గత శాసనసభలో శాసనమండలిలో సమాధానం ఇవ్వడం, ప్రోబ్ చేయడం కూడా జరిగింది. త్వరలోనే ఆ నివేదిక ఆధారంగా ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ శిక్ష పడే ఆస్కారం ఉంది. అంటే ఎంత వరకు ఉండదు సార్? ఎంత జరిగిందని ఇందులో అంచనా వేశారు? మనం అందరం చూసాము. ముఖ్యంగా ఆ రోజు ఆడుదాం ఆంధ్ర అంటూ కేవలం 90 రోజుల్లోనే 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అది అందరికీ పేపర్లో మీడియాలో అంతా రావడం. దాంట్లో స్పెసిఫిక్గా ఏ డిపార్ట్మెంట్లకు సంబంధించి అది ఆ రోజు నోడల్ ఏజెన్సీ RNB ఉండడం జరిగింది. ఎంతెంత ఖర్చు అయిందని ఈ నివేదికలో బహిర్గతమవుతుంది. అంటే ఆడుదాం ఆంధ్ర అని పేరు చెప్పి చాలా పూర్వ క్రీడాకారులు అందరూ అందులో పార్టిసిపేట్ చేశారు, ఏవో ఆశలతో వచ్చారు. కానీ ఈ రకమైన స్కామ్ జరగడానికి ప్రభుత్వం ఏ రకంగా చూస్తుంది? తప్పకుండా అండి. ఎవరైతే పేద ప్రజల యొక్క రక్తమాంసాలు పీడించి ఆ డబ్బులు తినింటారో వాళ్ళందరూ శిక్షార్హులే. దానిలో భాగంగానే ఆ ప్రభుత్వంలో కేవలం క్రీడాలోకమే కాదు, ఇట్లాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఒక్కొక్కటిగా ఈరోజు బయటకు వస్తున్నాయి. లిక్కర్ ఈరోజు బహిర్గతం చేసాం. లిక్కర్ స్కామ్లో ఉన్నారు, జైల్లో ఉన్నారు. అలాగే అగ్రికల్చర్ స్కాములు జరిగినాయి, ట్రాక్టర్ల కుంభకోణం జరిగినాయి, పేదలకు ఇచ్చే వైద్యాలకు సంబంధించి మెటీరియల్ సప్లై దానిలో జరిగింది. దాంట్లో ఇది కూడా ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి దీంట్లో కూడా తప్పు జరిగిందని తెలిసింది కాబట్టి ప్రోవ్ చేశాం. తప్పకుండా త్వరలోనే నివేదిక బహిర్గతం. అప్పుడు మంత్రిగా ఉన్న రోజే ఏ తప్పు చేయలేదు, ఒక కుట్రపూరితంగానే ఇలాంటివి చేశారని గతంలో మాట్లాడారు. ఇప్పుడు ఇంకా స్పందించలేదు. నిజ నిజాలు అనేది బయట పెట్టాలని చెప్పి ఉన్నత స్థాయి కమిటీ వేయడం జరిగింది. నిజంగా ఏమి తప్పు చేయనప్పుడు సంతోషం, తప్పు చేసింటే మాత్రం శిక్ష కిందకి వస్తారు. ఫైనల్గా చెప్పండి సార్, ఇప్పుడు దీనికి సంబంధించి నిజంగానే శిక్ష పడే అవకాశం ఉంది? ఇదేదో బెదిరింపు ధోరణితో విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టడానికి ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయి? నేను క్లియర్గా ఒకటి చెప్తున్నానండి. ఇది ఇన్వెస్టిగేషన్ అనేది చేసింది తెలుగుదేశం పార్టీకి, కూటమికి సంబంధించిన నాయకులు కాదు. శిక్ష చేసింది దీనికి ఏమంటారు, విజిలెన్స్ అనేది డిపార్ట్మెంట్. విజిలెన్స్ అనేది ఉన్నత స్థాయి కమిటీ. అది ACB, CBI, విజిలెన్స్ అనేది రాష్ట్రాలకు కేంద్రానికి సంబంధించిన డిపార్ట్మెంట్. దాంట్లో నివేదిక వచ్చినప్పుడు తప్పకుండా దాంట్లో ఆ చట్టం కింద, ఆ సెక్షన్ల కింద మనీ లాండరింగ్, మనీ తప్పుగా వాడారా ఏదో తెలిస్తే తప్పకుండా ఎవరైనా కూడా శిక్షార్హులు. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి అభిప్రాయం. విజిలెన్స్ రిపోర్టు పూర్తి స్థాయి అధికారికంగా వచ్చిన తర్వాత ఇందులో ఎలాంటి తప్పు జరిగింది, ఇది మనీ లాండరింగ్ కింద వస్తుందా లేకపోతే ఇతరత్ర ఏదైనా వస్తుందా అనేది దృష్టి పెడతామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సీనుతో ప్రసన్న, NTV, అమరావతి.